స్టాలిన్తో ఏదో ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే రోజా వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు. అందులో భాగంగా నిన్న పుట్టినరోజు స్టాలిన్ అయితే నిన్ననే ఆవిడ ప్రచారం మొదలు పెట్టేశారు, వెళ్ళి కలవటం అంతా జరిగింది అని అంటున్నారు. సో అంటే డిఎంకేకి వైసీపీ సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. అంటే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వారి పరిస్థితే అగమ్యగోచరంగా మారినటువంటి క్రమంలో ఇప్పుడు వారు వెళ్ళి తమిళనాడులో డిఎంకే పార్టీకి గనక సపోర్ట్ చేస్తే అది డిఎంకే పార్టీకి ఉపయోగకరంగా మారేటువంటి అవకాశం ఉందంటారా అసలు? ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఆలోచించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, బీహార్ ఎన్నికల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ప్రచారం చేయటం, అక్కడ మంచి విజయం సాధించటం మనం చూసాం. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వేరు. అంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇప్పుడు దీని మీద చాలా మంది చాలా రకాల విశ్లేషణ చేయొచ్చు, కానీ అది ఖచ్చితంగా జనాలు కోరుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా. టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు కాదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. ఎట్ ద సేమ్ టైం కలిసి పనిచేశారు, అంతే కదా. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నెగ్గారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. బట్ మీరు ఓటమిని చూసారు. వై నాట్ 175 నుంచి 151 కంటే పైనే వస్తాయని 11లో మిగిలిపోయారు మీరు. ఇవాళ అసలు స్టాలిన్ మిమ్మల్ని ఎందుకు నమ్ముతున్నాడో నాకు అర్థం కాలే. ఇప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళతో పెట్టుకుంటే కలిసి వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఉచిత పథకాలు అనేవి పని చేయవనేది అర్థమయ్యాక ఇవాళ ఉచితాలు ఎందుకు ప్రకటించాడు స్టాలిన్ అంటే అతని మీద అతనికి నమ్మకం లేదా? అతని 5 ఏళ్ల పాలన అతనికి కితాబు ఇవ్వలేదా? మీరు అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను నెగ్గుతాను అని ధైర్యంగా చెప్పలేని వాడే ఇలాంటి పనులు చేస్తాడా? ఇప్పుడు మీరు అడగచ్చు, టీడీపీ కూడా పథకాలు ఇచ్చింది కదండి అని. టీడీపీ చాలా పరిమితంగా ఇచ్చింది, మీరు గమనించండి. అంటే కొన్ని వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మోడిఫికేషన్స్ చేసిన తప్పు లేదు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాటిని వీళ్ళు ఎన్లైట్ చేశారు.